కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. 2026 ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫిబ్రవరి 2026లో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. ఫిబ్రవరి 2026 టారో ప్రకారంగా రాశుల వారీగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా. ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్, కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం. ఓకే, లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్. చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట. ఓకే, చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు. సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం. ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవసరం చాలా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో, ఆఫీస్లో, వ్యాపారంలో, రిలేషన్షిప్స్లో. మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది. సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు. సో రాశుల పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు, ఎట్లా ఉండబోతుంది అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా? లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అనమాట. కార్డ్ ఏం చేస్తుందంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు. బట్ జనరల్గా టారో ప్రెడిక్షన్ ప్రకారం అది రీడింగ్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, సో జనరల్గా ఓవరాల్గా అందరూ చేయాల్సింది. ఓకే, రాశి ప్రకారంగా ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, మామూలుగా మనకి మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి, మీరు వినలేనివి, వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు 11 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఓకే, 11 minutes. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తే, ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు, వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు. సో మనం ఆ 11 minutes ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో 11th minute తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి. అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం వస్తుంది. సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే. దీని గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి మంత్లో మంచి రెమెడీ అంటే 2 దీపాలు, పసుపు రంగు ఒత్తులు, వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర. సరే, మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా, అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఒక్కటి చేయండి ఫిబ్రవరి మంత్. ఎవరైతే అందరు నమ్ముతారో గురువారం పూట చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్, సింహరాశి వారికి ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సో ఫిబ్రవరి 2026 సింహరాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం.
సింహరాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ లక్కీ నెంబర్ 5 మీకు ఈసారి ఈ నెల. అండ్ లక్కీ కలర్ ఆరెంజ్ కలర్. ఓకే, సింధూరం రంగు అంటాం కదా, ఈ రెండు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అండ్ సింహరాశి వాళ్ళకి స్టార్టింగ్లో ఏంటి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్లో కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఎట్లా అంటే ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి అట్లా అంటారు కదా. సో అట్లాంటి పరిస్థితులు కొంచెము మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫిబ్రవరిలో. ఆల్మోస్ట్ ఫిబ్రవరి అంతా అలాగే కనబడుతుంది మీకు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు. అంటే మీకు చాలా చాలా బాధ కలిగించే సంఘటనలు, మనుషులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడము, లేకపోతే మిమ్మల్ని వాల్యూ చేయకపోవడము, ఇట్లాంటివన్నీ ఇన్సల్ట్స్ కొంచెం ఎక్కువగా ఫేస్ అవ్వడం, ఇట్లాంటివి ఎనర్జీస్ కనపడుతున్నాయి. అయితే ఇవి ఒక పార్ట్. రెండోది ఏంటంటే ఎవరైతే అబ్రాడ్ ట్రై చేస్తున్నారో స్టడీ పరంగా, జాబ్స్ పరంగా, ఈ మంత్ మీరు ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ వినవచ్చు అనమాట. ఈ విషయంలో అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయడం కానీ, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం కానీ, ఈ రెండు విషయాల్లో మీకు ఓకే రావచ్చు చాలామందికి. సో అది ఒక బ్యూటిఫుల్ కార్డు. అంటే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా, వేరే కంట్రీకి వెళ్ళి నేను చదువుకోవాలి అనేసి. అయితే థర్డ్ వీక్ అప్పటి నుంచి కొంచెం మీ చేంజ్ అవుతుంది, ఎనర్జీ కొంచెం షిఫ్ట్ అయ్యి ప్రొఫెషనల్గా, ఫైనాన్షియల్గా కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక గైడెన్స్ ఏంటి అంటే ప్రొఫెషనల్గా, ఫైనాన్షియల్గా థర్డ్ వీక్ ఫిబ్రవరి నుంచి కొంచెం బెటర్ ఉంటుంది. మీకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే అవి ప్రాపర్గా యూస్ చేసుకోవడం చాలా అడ్వైజబుల్. అంటే మన దగ్గర ఏంటి అంటే అన్నీ ఉంటాయి. మన దగ్గర డబ్బులు ఉంటాయి, మన దగ్గర ఎక్సెస్గా ఎనీ రిసోర్స్, మనుషులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఎవరో బిజినెస్ చేస్తున్నారు, మీ దగ్గర 10 మంది టీం ఉన్నారు. ఆ టీంని ఎట్లా యూస్ చేయాలో మీకు తెలవాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఎట్లా వాడాలో, రిసోర్సెస్ అవి ఎట్లా యూస్ చేయాలో మీకు తెలిసి ఉండాలన్నమాట. అవి తెలవకపోతే కనుక మీకు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్లానింగ్ ఒకటి చాలా చాలా అవసరం మీకు, రైట్? సో ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కొంచెం బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ టూ మచ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఎవరైనా ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ అట్లాంటివి వస్తూ ఉంటే ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ వెళ్ళి ప్రాపర్గా డాక్టర్ని కలవండి. ఏమైనా టెస్ట్లు ఏమైనా సజెస్ట్ చేస్తే అవన్నీ చూపించుకొని రెగ్యులర్గా మెడికేషన్ ఏదైనా ఉంటే మెడికేషన్తో పాటు మెడిటేషన్ కూడా అవసరం. అంటే మీ మైండ్ని కామ్గా పెట్టుకోవడం చాలా చాలా సజెస్టెడ్ ఈ మంత్ మొత్తంలో మీరు చేయాల్సిన చిన్నవి. సో ఫస్ట్ 1-2 వీక్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అన్ని రకాలుగా ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళకి అనవసరమైన కమిట్మెంట్స్ అట్లాంటివి ఇవ్వకండి. రిలేషన్షిప్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొంచెం మాటలు కొంచెం కంట్రోల్లో ఉండండి. కోపం వచ్చినా కొంచెం కంట్రోల్ చేసుకోవడం. సో కోపం అన్నది ఎవరి పర్సనల్ వాళ్ళది, ఓకే, ఎవరి రియాక్షన్ వాళ్ళకు ఉంటుంది. బట్ నా సజెషన్ యాజ్ అ టారో రీడర్ ఏంటి అంటే మీకు కోపం తెచ్చే సిచ్యువేషన్స్ ఉంటే కొంచెము కామ్ అయిపోండి. రెండోది జాగ్రత్తగా ఉండాలి అంతే. ఏ విషయంలో అన్నా, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, మనుషులతో కానీ, బయటకు వెళ్తున్నప్పుడు కానీ, సీక్రెట్స్ షేర్ చేసే విషయంలో కానీ ఈ మంత్ ఎంత కేర్ఫుల్గా ఉండగలిగితే మీకు ఫిబ్రవరి అంత బ్యూటిఫుల్గా, స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఈ నెల అంతా చేయాల్సిన ఒక రెమెడీ ఏంటి అంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు 5 సార్లు చదవడానికి చూడండి. ఎవ్రీ డే ఈ ఫిబ్రవరి మొత్తం ప్రతిరోజు ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఎవరైతే నోటికి కంఠస్థ ఉంటుందో హనుమాన్ చాలీసా 5 times చదవండి. హనుమాన్ చాలీసా చదవడం రాదు మాకు, ఇప్పటిదాకా మేము స్టార్ట్ చేయలేదు అంటే కనుక ఓన్లీ హనుమంతుడు ముందు వెళ్ళి కూర్చొని జస్ట్ మీకు ఈ మంత్ అంతా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి అని చెప్పి, భగవంతుడు ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి భగవంతుడు ముందు కూర్చొని ఒక దీపం వెలిగించి కూర్చొని జస్ట్ చిన్న మీకు తోచిన జపం ఏదైనా చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే మ్యామ్. సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే మా.